Hello everyone, welcome to N Content. Okay, let us discuss Senior Chemistry IP 2026 TGAP. Okay, na? Two state students kuda same syllabus, same weightage. Okay, chapters చూద్దాం. Solid state first chapter 4 marks only. Solutions 2 plus 4 అంటే 6 marks. Electrochemistry and chemical kinetics 2 plus 8 10 marks total. Surface chemistry 4 marks only. General principles of metallurgy 2 plus 6, 2 plus 4. P block group 15, 16th, 17th, 18th. Total marks in it 2 plus 2 plus 4 plus 8. Okay. Next D and F block 2 plus 4. Polymers 2 plus 2 or 4. అంటే either 2 plus 2 అని వస్తే లేదంటే 4 వస్తాయి అని అర్థం. Biomolecules 4 marks only, 2 plus 2 or 4. Chemistry in everyday life 4 marks only, either 2 plus 2 or 4. Haloalkanes and haloarenes 4 marks only. ఇక్కడ నుంచి ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 14 మార్క్స్ వస్తాయి. 2 plus 8 10 plus 4 14 మార్క్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ CHO ఉంటుంది చాప్టర్. సో దాని నుంచి ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, మొత్తం టోటల్ ఈ 3 చాప్టర్ ఆర్గానిక్ నుంచి 2 plus 4 plus 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 8 మార్క్స్ ఎక్కడెక్కడ కవర్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చాప్టర్ 3. నెక్స్ట్ ఇంకా ఎక్కడ పి బ్లాక్. ఓకేనా, ఇంకా ఎక్కడ 8 మార్క్స్ ఆర్గానిక్. ఓకే, సో మనకు ఓన్లీ ఈ 3 చాప్టర్ నుంచే 8 మార్క్స్ వస్తాయి. ఈ వెయిటేజ్ ప్రకారం ఈ 3 చాప్టర్ చదివితే సరిపోద్ది. అవి కూడా మనకి 2/8 మనం రాయాలి కాబట్టి ఏవైనా 2 చదివిన పర్లేదు, ఒక చాయిస్ వదిలే పర్వాలేదు. నెక్స్ట్ 4 మార్క్స్, ఒక అన్నిట్లో 4 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇక్కడ 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 ఓకే. 2 మార్క్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సాలిడ్ స్టేట్లో లేదు, ఓన్లీ 4 వస్తుంది. మిగతా 2 అన్ని దగ్గరలో 2 మనకు కనిపిస్తుంది. 2 4 ఆల్టర్నేటివ్గా చదవాల్సిందే. ఓకేనా, సో ఇక్కడ కూడా సర్ఫేస్ కెమిస్ట్రీలో కూడా 2 మార్క్స్ అనేది మనకు లేదు. ఓకే, క్లియర్. ఓకే, మనం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి అంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకే, టోటల్ మార్క్స్ 60 మార్క్స్. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. 10 into 2 20 మార్క్స్, నో చాయిస్. ఓకేనా. సెక్షన్ బికి వచ్చేసరికి ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. అంటే మనకు 2 క్వశ్చన్స్ ఇక్కడ చాయిస్ ఉంటాయి, ఓన్లీ మనం 6 ఆన్సర్ చేయాలి. 6 into 4 మార్క్స్ 24 మార్క్స్. సెక్షన్ సి ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 3 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అందులో నుంచి మనం 2 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. 2 into 8 మార్క్స్ 16 మార్క్స్, టోటల్ 60 మార్క్స్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 8 మార్క్స్ మనకి ఎక్కువ చాప్టర్స్ ఏమి ఉండవు. 8 మార్క్స్ వెయిటేజ్. మోడల్ పేపర్ చూడండి. ఫస్ట్ ఏముంది సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 10 into 2 20 మార్క్స్ అక్కడ. ఓకేనా, చాయిస్ ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పేపర్లో చూడండి. సెక్షన్ బి చూడండి. బిలో ఏమున్నాయి? ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్. 6 into 4 మార్క్స్ 24. ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి చూడండి. సెక్షన్ సిలో ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మీరు ఆ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. 3 క్వశ్చన్స్లో ఒకటి చూడండి. ఫస్ట్ మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి, నెక్స్ట్ ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో మీరు ఏదో ఒకటి చాయిస్ వదిలి ఇంకా 2 చాప్టర్లు కంప్లీట్గా కూడా చదవచ్చు. 4 మార్క్స్ వెయిటేజ్ ఆల్రెడీ చెప్పాను మీకు క్లియర్గా. ఓకే, ప్రిపరేషన్ ప్లానింగ్ చూద్దాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ప్రొసీడ్ అవుదాం. చూడండి, ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జెరాక్స్ కాపీ తీసుకోవాలి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను, లేదా మీ కాలేజీ వాళ్ళు ఇస్తే మీ కాలేజీ వాళ్ళు, ఎక్కడైనా సరే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు PDF జెరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి? అందులో నుంచి ఫినిష్ ఆల్ 8 మార్క్స్. ఆ క్వశ్చన్స్ ఏదైతే మీ జెరాక్స్ కాపీ అందులో నుంచి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. 8 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. 4 మార్క్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి ఎప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫినిష్ అయ్యారో
నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్, ఎందుకంటే మీరు ఇక్కడ 2 మార్క్స్ ఇంపార్టెంట్ చదివారు, మేబీ అందులో నుంచి మిస్ అవ్వచ్చు. 8కి ఛాన్స్ తక్కువ, 4కి ఛాన్స్ తక్కువ, కానీ 2కి ఛాన్స్ ఎక్కువ. మీరు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో నుంచి అన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వకపోవచ్చు. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆల్ 2 మార్క్స్ చదవాలి. ఎప్పుడు ఇవన్నీ అయిపోయి కంప్లీట్గా అన్ఇంపార్టెంట్, కంప్లీట్గా అన్నీ చదవాలి. ఎక్కడి నుంచి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చాప్టర్ వైజ్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం 8 మార్క్స్ నువ్వు ఏవైతే ఇంపార్టెంట్ చదివో అవే వస్తాయి. 4లు కూడా ఆల్మోస్ట్ అవే వస్తాయి. ఈ 2లు కూడా ఏం ఇంక్లూడ్ ఒకవేళ మిస్ అవుతాయి ఏమని చెప్పి ఇవన్నీ చదివావు కాబట్టి ఖచ్చితంగా 2 కూడా మిస్ అవ్వదు. సో ఇంకా టైం ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 4 మార్క్స్ చదవాలి. ఎందుకు చదవాలి, నువ్వు చదివిన 4 మార్క్స్ నుంచి మేబీ దానికి కూడా ఛాన్స్ ఉంది. ఆ 4 నుంచి ఒక క్వశ్చన్ మిస్ అయింది అనుకో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అప్పుడు రిమైనింగ్ 4లన్నీ కంప్లీట్ చేయాలి. అంటే అన్ఇంపార్టెంట్ అన్నీ, అంటే సెకండ్ లేయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 4 మార్క్ కూడా నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే రిమైనింగ్ 8 మార్క్స్ అనేవి నువ్వు కంప్లీట్ చేయాలి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ టైము, మోర్ మార్క్స్, లిమిటెడ్ క్వశ్చన్స్. ఓకేనా, ఎప్పుడు ఈ మెథడ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది, మళ్ళీ అన్నీ చదవాలనుకోవద్దు. 8 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ చదివు, 4 మార్క్స్ ఇంపార్టెంట్ చదివు. నాకు తెలిసి మ్యాక్సిమం 8 మార్క్స్ నువ్వు చదివిన ఇంపార్టెంట్లోంచి వస్తాయి. ఇది 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం అవి వస్తాయి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ నువ్వు చదివినవి వస్తాయి, 1, 2 మిస్ అవ్వచ్చు నువ్వు చదివిన ఇంపార్టెంట్లో. అవి మిస్ అవ్వకూడదని అన్ని 2లు 1లు చదివు. మ్యాక్సిమం నీకు ఇక్కడ 100% స్కోర్ వచ్చేవచ్చు. ఇక్కడతో ఈ స్టెప్తో వచ్చేవచ్చు. థర్డ్ స్టెప్ ఉంది కదా, ఈ థర్డ్ స్టెప్కే నువ్వు 60/60 రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ నీ సెక్యూరిటీ పరంగా మేబీ లాస్ అవ్వచ్చేమో. ఓన్లీ 8లు మాత్రమే నువ్వేం చదివు ఇంపార్టెంట్, ఇక్కడ 4లు ఇంపార్టెంటే చదువు. మేబీ నువ్వు చదివిన 4 నుంచి ఒకటే డివేట్ అవ్వచ్చేమో అని నీకు భయం. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎందుకైనా మంచిదని ఇంకో 4లు చదువుతాను. ఓకేనా, అన్ఇంపార్టెంట్ కూడా. అప్పుడు ఒకవేళ డివేట్ అయినా నువ్వు చదివే కదా ఆల్రెడీ 4లు, అప్పుడు వస్తాయి. ఇన్ కేసు 8లు కూడా నువ్వు చదివిన ఇంపార్టెంట్ నుంచి రాకపోద్దేమని భయంకి ఇంకా రిమైనింగ్ టైం ఉంటే ఇంకోసారి 8లు చదువుతావు. అప్పుడు ఇంకా 100% ఇంకా ఖచ్చితంగా నీకు 60/60 రావాల్సిందే. ఓకేనా, ఇది ఏపీ అయినా టీజీ అయినా మీరు స్కోర్ ఏదైనా దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో ప్లాన్ బి, చాలామంది స్టూడెంట్స్ ప్లాన్ బి ఫాలో అవుతుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఓరియంటేషన్ వెళ్ళినప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. ఫినిష్ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్. ఫస్ట్ చాప్టర్ తీయడం, అందులో ఆ చాప్టర్లో ఉన్న 8లు 4లు 2లు 1 మార్క్స్ అన్నీ క్లియర్గా చదివేస్తారు. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్కి వెళ్తారు. చాప్టర్ వైజ్ చదువుకుంటారు. దీనివల్ల ఏమవుద్ది, మోర్ టైము, మోర్ క్వశ్చన్స్, బట్ ఫుల్ మార్క్స్ 100% పక్క. ఇంకేముంది, అన్ని చాప్టర్లు క్లియర్ చేస్తే ఇంకేముంటుంది, 100 మార్క్స్ 100% రావాల్సిందే. ఈ మెథడ్లో కొందరు వెళ్తారు. ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ ప్లాన్ ఏ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే నువ్వు ఎక్కడ ప్రిపరేషన్ ఆపినా అప్పుడు నువ్వు ఎక్కువ స్కోర్తో ఉంటావు. ఇక్కడ నువ్వు ఎక్కడైనా ఈ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు మొత్తం మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి అనుకో, నువ్వు ఒక 6 చాప్టర్స్ తర్వాత నువ్వు కొంచెం టైర్డ్ అయ్యి అక్కడి నుంచి ప్రిపరేషన్ బాగలేదు అనుకో, నీకు ఆ తర్వాత ఏ చాప్టర్ ప్రిపరేషన్ బాగలేదో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి మార్కులు. అందులో 8లు ఉండొచ్చు, 4లు ఉండొచ్చు, 2లు ఉండొచ్చు. అంతెందుకు 10 చాప్టర్స్ ఉంటే 9 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయ్యావు ఫుల్గా, 10th చాప్టర్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు, అందులోనే వెయిటేజ్ ఒక 2+4+8 ఉందనుకో, లేదంటే ఒక 4+8 ఉందనుకో, నువ్వు అది సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అందులోంచి 4 పోవచ్చు, 8 పోవచ్చు, 2 పోవచ్చు. నీ కష్టం అంతా వేస్ట్ అవుద్ది. అందుకని నీకేమవ్వాలి, నీ కష్టం అంతా వేస్ట్ అవ్వకూడదు. అలా వేస్ట్ అవ్వకూడదు, నీ ప్రిపరేషన్ ఏ పాయింట్లో అయినా మ్యాక్సిమం స్కోర్ ఉండాలి. సో ఫస్ట్ నువ్వు ఇవి స్కోర్ చేసినా నువ్వు అప్పటికి మ్యాక్సిమం స్కోర్లు ఉంటావు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 50-55 వరకు వచ్చిన ఆశ్చర్యపడు. ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాక్సిమం 55, అసలు కన్ఫర్మ్ 55+ వస్తాయి. ఈ 60 మార్క్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఓన్లీ మీరు ఇంపార్టెంట్ చదివితే 55+, ఆల్మోస్ట్ బెస్ట్ క్లాస్లో 55+ కదా 58 కూడా వస్తాయి. ఇక్కడ నువ్వు ప్రిపరేషన్ ఆపినా పర్వాలేదు. ఈ టూల్కి అన్నిటికి వెళ్ళా కాబట్టి 60/60 వచ్చేస్తాయి. ఓకేనా, ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ స్టెప్ దగ్గర ఆపేవు అనుకో ఒకవేళ ప్రిపరేషన్, అప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది 60/60. ఈ 2 అనేది మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసమే ఈ 2 ప్రిపేర్ అవుతుంటారు. నిజం చెప్పాలంటే ఎక్కడితో మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే.
సో అందుకని ఈ మెథడ్ అనేది నా సజెషన్. ఈ మెథడ్ కూడా ఓకే. మీరు ఆల్రెడీ ప్రతి చాప్టర్ క్లియర్‌గా ప్రిపేర్ అవుతాను. నాకు ఇవన్నీ వద్దు, ఈ గందరగోళం వద్దు. నీట్‌గా ప్రిపేర్ అవుతాను. నీట్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు దీని నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అందులో నీకు భయం కూడా ఉండదు. పలానా చాప్టర్ నుంచి 2లో వదిలేసాను, 1లో వదిలేసాను ఇలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఇది ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటావు. సో నువ్వు ఏ మెథడ్ ఏదైనా సరే అల్టిమేట్ నువ్వే ఎఫెక్ట్ అవ్వకూడదు మళ్ళీ ఎగ్జామ్‌లో. సో చూసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను నెక్స్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఓకే. దాని గురించి డిస్కస్. కీప్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అది జిరాక్స్ తీసుకోండి. అది మీ దగ్గర ఉంచుకోవాలి కంటిన్యూ. ఓకే. రీడ్ క్వెషన్స్ కేర్ఫుల్లీ. క్వెషన్స్ ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్వెషన్ చాలా క్లియర్‌గా చదవాలి. చాలా కేర్ఫుల్‌గా చదవాలి. అంటే ఎందుకంటే మీరు ఇక్కడ క్వెషన్ సరిగ్గా చదవకపోతే తొందరపడి ఆన్సర్‌లో నేర్స్తారు చాలామంది. అక్కడ అడిగేటప్పుడు ఆ క్వెషన్ అయితే నేను ఆన్సర్ రాయగలను అంటారు. అంటే క్వెషన్ మీద కమాండ్ లేకపోతే అలాగే ఉంటుంది. క్వెషన్స్ కరెక్ట్ చదవండి. ఎందుకంటే ఇక్కడ మెటీరియల్‌లో కొన్ని క్వెషన్స్ 2 క్వెషన్స్ మెర్జ్ చేసి ఒక క్వెషన్‌లా ఉంటది. మీరు ఇక్కడ అలాగే ప్రిపేర్ అవుతారు. అక్కడ అందులో మీకు ఒక క్వెషన్ అడుగుతాడు హాఫే. మీరేం చేస్తారంటే మీరు ఆల్రెడీ చదివిన ఆన్సర్ మొత్తం రాసేస్తుంటారు. అంటే మీరు ఎంత ఆన్సర్ చదివారో అంత అది 2 మార్క్సా, 4 మార్క్స్ మీకు అనవసరం. అందుకనే క్వెషన్ కొంచెం కేర్‌ఫుల్‌గా చదవండి. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఎగ్జాంపుల్ అడగకపోవచ్చు. అక్కడ మీరు ఎగ్జామ్‌లో ఎగ్జాంపుల్ అడగొచ్చు. అప్పుడు మీరు ఎగ్జాంపుల్ నాకు తెలుసు గానీ నేను ఇదే క్వెషన్‌కి ఇదే ఆన్సర్ అనుకోని రాసేసాను అంటారు. అది ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. రీడ్ ఆన్సర్స్ పెర్ఫెక్ట్‌లీ. క్వెషన్ లాగే ఆన్సర్స్ కూడా పెర్ఫెక్ట్‌గా చదవాలి. అంటే కీవర్డ్స్ ఉంటాయి. సో అందులో కీ ఫార్ములాస్ ఉంటాయి. డెరివేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్. ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. మీరు అట్లేంటంటే ఆన్సర్‌ని ఏదో లెంత్ కోసం మీరు పైపైన చదివేశారనుకో అది వర్కౌట్ అవ్వదు. ఆన్సర్‌ని చాలా పెర్ఫెక్ట్‌గా చదవాలి. ఓకేనా? ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏంటి రైటింగ్ ఆన్సర్స్. 2 టైమ్స్. ఎప్పుడు? వైల్ రీడింగ్ వితౌట్ సీయింగ్. మీరు ఆన్సర్స్ రాయండి. క్వెషన్ రాయండి. ఒకసారి చదువుతున్నప్పుడు ఆన్సర్ కూడా రాయండి. ఆన్సర్ చూసి రాయండి. చదివిన తర్వాత ఇలా ఒకసారి ఆన్సర్ మొత్తం చూసి రాయండి క్వెషన్. ఓకే. చూసి రాసిన తర్వాత మీకేం అర్థమవుద్దంటే మీకు ఆ డెరివేషన్స్ ఇట్లాంటి ఫార్ములాస్ ఇవన్నీ మీకు అలవాటవుద్ది. తరువాత చూడకుండా ఆన్సర్‌ని రాయండి. మీకొచ్చిందని అనిపించిన తర్వాత ఆన్సర్‌ని మీరంతట మీరే చూడకుండా రాయండి. దాన్నేం చేయాలి మీరు? మీకు మీరే వాలిడేట్ యువర్ ఆన్సర్స్. మీ ఆన్సర్‌ని తర్వాత మీరే వాలిడేట్ చేసుకోవాలి. కానీ ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ రాసి, సెకండ్ పాయింట్ రాసి, చూడకుండా థర్డ్ పాయింట్ రాసి, ఫోర్త్ పాయింట్ గుర్తు రాలేదని కొంచెం తీసి రాస్తారు. అలా రాయొద్దు. వన్స్ నువ్వు బుక్‌లో వచ్చేసావంటే మొత్తం ఆన్సర్ చూడకుండా రాయి. ఎంతవరకు వస్తే అంతవరకు రాయి. ఆ తర్వాత అది వాలిడేట్ చెయ్యి. మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా? సో, రీడింగ్ అండ్ రైటింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓన్లీ రీడింగ్ కాదు. రీడింగ్ అండ్ రైటింగ్. నాట్ ఓన్లీ రీడింగ్. ఓకేనా? నాట్ ఓన్లీ రీడింగ్. రీడింగ్ మాత్రమే కాదు. ఓకే. ఆన్సర్ షుడ్ బి యాక్యురేట్ అండ్ పెర్ఫెక్ట్. నాట్ లెంథీ. అంటే లెంథీగా ఉండొచ్చా? ఉండకూడదంటే ఆ క్వెషన్ లెంథీగా ఉందనుకో అది లెంథీగానే ఉంటది. నువ్వు దాన్ని లెంత్ పెంచడం కోసం ఆన్సర్ సరిగ్గా రాయకుండా దాని లెంత్ రాసిన పాయింటే రాయడం, లేదంటే పాయింట్లు సాగదీసి రాయడం ఇట్లాంటివి చేస్తారు. అక్కడ నువ్వు ఎంత లెంత్ రాసావని దానికి మార్క్స్ ఎయ్యరు. ఎంత పెర్ఫెక్ట్‌గా రాసావని. అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఉందా లేదా? అది 4 మార్క్స్ క్వెషన్స్ కొన్ని 4 పాయింట్స్ ఉంటాయి. కొన్ని పాయింట్స్ 6, 7 వరకు ఉంటాయి. అంటే అక్కడున్న డెరివేషన్ బట్టి అట్లాంటియి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్‌లో బ్రాగ్స్ ఈక్వేషన్ ఇట్లాంటియి. లేదా ఫస్ట్ ఇయర్‌లో మీరు 4 మార్క్స్ చూసారనుకో లిమిటేషన్స్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ బోర్స్ లిమిటేషన్స్ అన్నారనుకో. అక్కడ 4 లిమిటేషన్స్ రాస్తే 4 మార్క్స్ ఏస్తారు. సో, అంటే మీకిక్కడ ఆన్సర్ అనేది లెంత్‌లో దృష్టిలో పెట్టుకోవద్దు. ఓకేనా? లెంత్ కాదు మ్యాటరు. అది యాక్యురేట్‌గా ఉండాలి. పెర్ఫెక్ట్‌గా ఉండాలి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ రీడింగ్. ఓకే. రైట్ ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ ఆన్ ఏ సెపరేట్ నోట్‌బుక్. ఒక నోట్‌బుక్ పెట్టుకోండి. చిన్న నోట్‌బుక్ పెట్టుకొని అందులో అన్ని ఇంపార్టెంట్ మీరేదైతే ప్రిపేర్ అవుతారో ఆ చాప్టర్‌లోని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈక్వేషన్స్ అన్నీ ఆ చాప్టర్ నేమ్ రాయండి. ఆ చాప్టర్‌లు రాయండి. అవి చాప్టర్ వైస్ రాయండి అవి. మళ్ళీ అన్నీ ఒక దగ్గర రాయొద్దు. ఆ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు అది తెలుస్తుంటది. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి లాస్ట్‌ది ఆప్షనల్. అది మీ ఇష్టమే. బెటర్ టు రైట్ ఆల్ ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆన్ ఏ నోట్‌బుక్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక నోట్‌బుక్ కొనండి. కెమిస్ట్రీ తీశారు. ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ 8 మార్క్స్ చదువుతాను. ఓకేనా? క్వెషన్ అండ్ ఆన్సర్ చదివావు. చూసే రాయి. చూసి ఒక నోట్‌బుక్‌లో రాసుకో. అలా అన్ని క్వెషన్స్ రాసిన తర్వాత అన్ని క్వెషన్ అండ్ ఆన్సర్ ఒక నోట్‌బుక్‌లో రాస్తే టోటల్ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు ఒక 60 క్వశ్చన్స్ చదివావు అనుకో, ఓకేనా? ఆ 60 క్వశ్చన్స్ రేపు మళ్ళీ నువ్వు రీక్యాప్ చేయడానికి, రివిజన్ చేయడానికి ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకే దగ్గర ఉంటాయి, ఒకే నోట్బుక్లో. కానీ మెటీరియల్లో చాలా ఉంటుంది. తర్వాత క్లమ్జీ ఉంటుంది. ఏంటంటే మెటీరియల్‌లో నువ్వు ఫస్ట్ చాప్టర్‌లో ఏవో చదివావు, సెకండ్ చాప్టర్‌లో ఏం చదివావు, థర్డ్ చాప్టర్‌లో టిక్కులు పెట్టుకుంటారు. టిక్కుల మీద టిక్కులు, టిక్కుల మీద టిక్కులు పెడతారు కొందరు. ఏం చేస్తారంటే ఫస్ట్ రివిజన్‌లో ఫస్ట్ టైమ్ ఏం చేస్తారు, టిక్కులు పెట్టుకుంటూ వెళ్తారు. సెకండ్ టైమ్ చదివిన మళ్ళీ టిక్కులు పెడతారు. థర్డ్ టైమ్ ఇంకెవరు వేరే ఇంపార్టెంట్ క్వెషన్ అంటే దానికో టిక్ పెడతారు, దీనికో టిక్ పెడతారు. దాని మీద 2 స్టార్లు, 3 స్టార్లు. అసలు ఆ క్వెషన్ యొక్క నెంబర్ కూడా కనిపించదు. దాన్ని మీరు చాలా క్లమ్జీ చేస్తారు. దాని ఇంపార్టెన్స్ అది ఇంపార్టెంట్ లేదని కూడా మీకు ఒకసారి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకు టిక్ పెట్టామో తెలీదు, ఎప్పుడు టిక్ పెట్టామో తెలీదు. ఒకసారి మీరు ఆహ్, మామూలు క్యాజువల్ జనరల్ టెస్ట్‌లుంటాయి కదా మీకు. ఆహ్, మీకు వీక్లీ టెస్ట్‌లుంటాయి. ఆటి కోసం కూడా ఒకసారి ఆటిల్లో మీరు ఇంపార్టెంట్ అని టిక్ పెడతారు. అది మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ లేదనుకో, ఆ టిక్ ఉంది కాబట్టి దానికోసం చదువుతారు. చాలా క్లమ్జీ ఉంటది. అంటే మెటీరియల్ మీకు కన్వీనియంట్‌గా ఉండి, మీకంటూ ఒక సెపరేట్ మెటీరియల్ ఉండి, దాన్ని డిస్టర్బ్ చేయము, నీట్‌గా చదువుకుంటాము, కన్‌ఫ్యూజ్ అవ్వను మెటీరియల్‌ను అనుకుంటే మీరు చదవచ్చు. ఓకేనా? మెటీరియల్‌తో ఈ క్లమ్జీ ఉంటది. మళ్ళీ రీక్యాప్ చేసినప్పుడు మళ్ళీ మెటీరియల్ పెద్దగుంటది. క్వెషన్స్ మీరు చదవాల్సినవి 60 ఉంటాయి, లేదా 100 ఉంటాయి, లేదా 80 ఉంటాయి, లేదా 50 ఉంటాయి. ఆ ఉండే క్వెషన్స్ మీరు ఒకేసారి మీ దగ్గర ఆల్రెడీ జిరాక్స్ కాపీ ఉంది కదా! ఆ క్వెషన్స్ పట్టుకొని మళ్ళీ బుక్ మొత్తం వెతుకుతుండాలి. ఎక్కడ ఏ క్వెషన్ 2 మార్క్స్ వదిలేసామా, 4 మార్క్స్ వదిలేసామా, ఆ రీక్యాప్‌లో మీకు కన్‌ఫ్యూజ్ ఉంటది. సో, మీరు అలాంటి కన్‌ఫ్యూజ్ ఉండకుండా అవాయిడ్ చేయడానికి, ఈజీగా రీక్యాప్ చేయడానికైతే మాత్రం బెటర్ టు రైట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో రాసుకుంటే, తర్వాత మీరు ఈజీగా రీక్యాప్ చేసుకోవచ్చు. ఇది బెటర్ సజెషన్. బట్ ఏమన్నా టైమ్ టేకన్ ఇవి అంటారు. ఏం టైమ్ టేకన్, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు రాయడమే కదా! ఆల్రెడీ మీ ప్రిపరేషన్‌లోనే పార్ట్ లాగా ఉంటది ఆ రాయడం కూడా. అలా రాసుకుంటే కొంచెం బెటర్. లేదా అన్ని క్వెషన్స్ ఒకే దగ్గర ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఒక దగ్గర మీకు పీడీఎఫ్‌లా ఉందనుకో, ఒక జిరాక్స్ కాపీలో ఇంకా అవసరం లేదు. లేదా చిన్న చిన్న బుక్‌లెట్ నుండి అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒకే దగ్గర ఉంటాయి. అలా ఉన్నా అవసరం లే. ఓకేనా? సో, మీరనేది మీ మీ ఇష్టం. ఈ లాస్ట్ ఆప్షన్ అనేది. అది నా సజెషన్. ఓకే. నెక్స్ట్ ఇది ఏదైతే ఉంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఇవి ఎవరెవరికి యూజ్ అవుతాయంటే అన్ని సబ్జెక్టులకి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ. ఓకేనా? ఈ మెథడ్ అనేది పర్టిక్యులర్ కెమిస్ట్రీకే కాదు, అన్ని సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సీనియర్స్, జూనియర్స్ అందరికి కూడా యూజ్ అవుద్ది. సో, మనకి 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. టాపర్స్, యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్స్ అంటే జస్ట్ పాస్. వీళ్ళు ముగ్గురికి ఉపయోగపడేటట్టు 3 సెపరేట్ పీడీఎఫ్‌లు తయారు చేశాను కెమిస్ట్రీ. ఓకేనా? 3 నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అవి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. నేను చెప్పాను కదా! టాపర్స్ ఆ పీడీఎఫ్ మొత్తం చదివితే 99% మీకేమీ ప్రాబ్లమ్ ఉండదు. ఆ తర్వాత రిమైనింగ్ 1 మార్క్, 2 మార్క్ క్వెషన్స్ మీరు సేఫ్‌గా మీ మెటీరియల్ చదవండి. తర్వాత నేను యావరేజ్ స్టూడెంట్స్‌కి ఇస్తాను కదా పీడీఎఫ్, అది మీకు సరిపోద్ది. మీరు ఇంకేమీ చదవవసరం లేదు. డల్లర్స్‌కి ఉంటది కదా! ఎవరైతే జస్ట్ పాస్ అనుకుంటారో వాళ్ళైతే ఇంక జస్ట్ ఆ పీడీఎఫ్‌లో ఉన్న మార్క్స్ అన్ని చదువుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. మీరు ఇంకేమీ చదవవసరం లేదు. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని మోడల్ పేపర్ చూద్దాం. అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తున్నాం. అదేంటంటే పేపర్ ప్రెజెంటేషన్, పేపర్ కరెక్షన్ ఎలాగుంటది, దాని గురించి క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. ఇంకా మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. ఓహ్! మనం ఈ విధంగా ఉంటదా, ఇంకే ప్రాబ్లమ్ ఉండదనే కాన్ఫిడెన్స్ వస్తది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరేం వర్రీ అవ్వద్దు. మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈజీ మార్క్స్ వస్తాయి. ఏం వర్రీ అవసరం లేదు. ఆన్సర్‌లు ఎలా ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకేనా? ఓకే. థాంక్ యూ.